7 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్మికుల ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. 4 నెలలుగా జీతాలు అందక అధిక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలు పోషిస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించిన అధికారులు అమలు చేయలేదని, జీతాలు అడిగితే పనులు మానుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు చూస్తున్న దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు స్వచ్ఛ భారత్ పేరుతో ఈరోజు ప్రధానమంత్రి కానించి ముఖ్యమంత్రి కింద సర్పంచ్ వరకు కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేస్తున్నారు గ్రామాల్లో. కానీ ఈ రోజున గ్రామాల్లో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడమండి పారిశుద్ధ్య కార్మికులు కానీ అదే పంచాయతీ సిబ్బంది కానీ ఈరోజు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తున్నారు. జీతాలు చూస్తే 3000 4000 5000 10,000 ఇస్తా ఉన్నారు. అంటే పంచాయతీ గ్రామాల్లో 8,000 మంది ఈ రోజున పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీ పనిచేసే కార్మికులకు మాత్రం కనీస ఈఎస్ఓ సౌకర్యం కల్పించాలని, అదే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. అవి అందరూ కూడా సమస్యలు తక్షణ ప్రభుత్వం ఇప్పుడు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే 1000 సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం పంచాయతీ కార్మికుల్ని ఈరోజు కార్మికులుగా ఉద్యోగులుగా గుర్తించలేదు, వెట్టి చాకిరీ చేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలు మేము వినతి పత్రం కలెక్టర్ ద్వారా ఇస్తా ఉన్నాం. కాబట్టి డిప్యూటీ సీఎం గారు పంచాయతీ కార్మికులు ఏవైతే శుభ్రంగా తన ప్రాణాలను బలంగా పెట్టి పరిశుభ్రం చేసి